రావుల గారి కొట్లో. ఆ, అదే స్కోడా అని మనం తీసుకున్నారంటే పత్తికి ఎన్ని ఎకరాలండి పత్తి మీది? మొత్తం 10 అండి. 10 ఎకరాలా? ఆ, ఓకే. అదే మనం కొట్టారంటే ఎట్లా ఉందండి స్కోడాను సన్ రైజర్స్ ప్యాకెట్? కొట్టా బాగానే ఉంది. మళ్ళీ అది తీసుకున్నాక ఎన్ని రోజులైంది మీరు ఫస్ట్ కొట్టి? ఫస్ట్ కొట్టిప్పటికి వారం అయింది. అంతకుముందు 2 సార్లు సూపర్ ట్యాక్ కొట్టా, తర్వాత మళ్ళీ సోడా కొట్టా. ఆ, మళ్ళీ సోడాని దోమ బాగుంటే మళ్ళీ సోడాని తీసుకొని తెచ్చా, కొట్టలే ఇంకా అది రెండోసారి. ఓకే. ఓకే. ఫస్ట్ కొట్టినప్పుడు ఎట్లా ఉందండి రిజల్ట్ స్కోడా? బాగానే ఉందండి. ఓకే. ఏమేమి కంట్రోల్ అయినాయి? దోమ ఈ పిండి నెల్లి కూడా కాలిపోయిందండి బాగానే. పోద్ది, పిండి నల్లి కూడా పోద్ది. పచ్చ దోమ, తెల్లదోమ, ఎర్ర నల్లి కూడా పోయిందా? శుభ్రంగా పోయింది. బాగా పెరుగుదల కూడా బాగా వచ్చింది. బాగుందా చేను నీట్గా? నీట్గానే ఉందండి. పూతలు కూడా వస్తాయి, గమనించారా? వచ్చినాయి. అందుకే మళ్ళీ వేరే పిల్లగాడు మన దాన్ని చూసి కొద్ది ఇంకొక 2 వచ్చారు మొన్న. ఒక అతను వచ్చి తీసుకుండు. ఓకే. 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 సరే అండి, చెప్పండి మరి ఊళ్ళో ఈ 2 కాంబినేషన్ తీసుకోమని. చెప్దాంలేండి. మా లైన్ అవుతారులేండి. ఎవరుంటో చెప్తూనే ఉంటుంది, తీసుకోమని సోడాని తీసుకోమని చెప్తున్నాను. ఎక్కడండి మన పొలం? తునికిపాడులోనే? తునిగిపాడు తెలంగాణలో అండి పొలం. కృష్ణాపురం. కృష్ణాపురమా? తెలంగాణలోనే వ్యవసాయం, ఆంధ్రాలోనే. ఓకే. ఓకే. ఎంత దూరం వస్తే మీకు తునిగిపాడు కాదు ఆ ఊరు? అదే ఈ ఆతుకూరు సర్కిల్ ఉంది కదా, రింగు నుంచి 2 కిలోమీటర్ల వద్ద చేను. అంతేనా? ఓకే. అంతే. ఆతుకూరు సర్కిల్ నుంచి 2 కిలోమీటర్ల వద్ద మెయిన్ రోడ్డు కనిపిస్తూనే ఉంటుంది. సరే. మేము వస్తాంలేండి వీలైతే వచ్చి. ఓకే అండి. ఓకే సార్, కొద్దిగా చెప్పండి రైతులకి.